యా వినాయక్ రెడ్డి గారు చెప్పండి. ఏంటి ఎట్లా ఉంది ఏంటి దీనికి ఆర్థిక శాస్త్రంగా చదివిన వారుగా బోధించిన వారిగా మీ అభిప్రాయం ఏంటి, మీ అంచనా ఏంటి? ఇంతకుముందు ఇద్దరు ప్యానలిస్టులు మాట్లాడినట్టు రామాంజనేయుడు గారు అన్నట్టు ఇది అంత సులభమైన విషయం అయితే ఏం కాదు. ఓకే, ఎందుకు అంటే ఇప్పటికే బడ్జెట్ లోపల 25,000 కోట్లు పైన కేవలం వడ్డీలకి అసలుకే పోతుంది. ఓకే, జీతాలకి అవన్నీ పోతున్నట్లయితే 60+% ఎస్టాబ్లిష్మెంట్కే పోతుంది. ఇంకా 60% తర్వాత వచ్చేది ఎంత బడ్జెట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, వీటన్నిటికీ కూడా ఎట్లా చేస్తారు డెవలప్మెంట్ వర్క్స్కి. రకరకాల డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు అగ్రికల్చర్కు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే 2-3 నెలల ముందే మేము 2 లక్షలు ఒకేసారి మాఫ్ చేస్తామని చెప్పాడు. అంటే ఇప్పుడు అంతకు ముందు 3 నెలలు, ఇది ఒక 4 నెలలు, 7 నెలలు. ఇప్పుడు ఆయన ఆగస్ట్ అంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 2.5 నెలలు, అంతే కదా? అంతే. 2.5 అంటే ఆల్మోస్ట్ ఆల్ 9.5 నెలల ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అప్పుడు ఏమన్నట్టు ఎలక్షన్ కంటే ముందు మీరు ఎవరు కట్టకండి, కట్టకపోవడమే కాకుండా ఎవరైనా తీసుకోకపోతే తీసుకొని కూడా ఉండండి, నేను వచ్చినాక మాఫ్ చేస్తా అన్నాడు. అన్నయ్య గారు చెప్పినట్లు ఏమవుతుంది, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి ఆ లోన్ అంతా కూడా వీళ్ళ మీరు గవర్నమెంట్ అకౌంట్ లో తీసుకుంటారు అనుకోండి. గవర్నమెంట్ అకౌంట్ లో తీసుకున్నంత మాత్రాన్ని సరిపోదు కదా, దానికి మళ్ళీ రిపేమెంట్ అయితే చేయాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కూడా ఏమంటాడంటే ఈ మన మేడిగడ్డ కాళేశ్వరం తీసుకున్నది ఆల్రెడీ అప్పు కట్టడం అయిపోయింది అన్నాడు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని దివాలా కింద కూడా డిక్లేర్ చేస్తామనే పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో నెలకొన్నాయి. ఒక ప్రధానమైన అంశం ఇక్కడ చర్చకు వస్తుంది. అంటే కొంత రాబడి వచ్చే శాఖలకి సంబంధించిన ముందు రాబడిని తనఖాగా పెట్టి, అంటే ఎస్క్రో ఏదైతే ఉంటుందో ఆ ఎస్క్రోని తనఖాగా పెట్టి ఈ మొత్తాన్ని రుణంగా తీసుకుని దాన్ని బ్యాంకులకి నెలవారీ వాయిదాతో కట్టే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తోంది. దీనికి సాధ్యాసాధ్యాలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు తెలియంది కాదు, ఇప్పటికే దాదాపు 25-35 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి, రకరకాల బిల్స్ గవర్నమెంట్ లో. అది రిటైర్మెంట్ అయిన టీచర్స్ అనుకోండి, వర్క్ డిపార్ట్మెంటల్ వర్క్స్ అనుకోండి, ఇరిగేషన్ వర్క్స్ అనుకోండి, R&B వర్క్స్ అనుకోండి, రకరకాలైన 35 నాకు తెలిసినంత వరకు అయితే 35,000 to 40,000 crores వరకు బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మనం వార్తలలో కూడా చూస్తుంటాం, చాలా మంది స్ట్రైక్ చేయటము, అడగటము, ధర్నాలు చేయటం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా క్లియర్ కాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్రో అకౌంట్ లో వేసినట్లయితే జీతాలు ఇవ్వడం కూడా చాలా కష్టమైన పని అవుతుంది. వీళ్ళు ఫస్ట్ మంత్కి జీతాలు ఇస్తామన్నారు కాబట్టి ఏదో కొంత ఇవ్వగలుగుతున్నారు కొన్ని చోట్ల. కానీ వినాయక్ రెడ్డి గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ రాబడిని తనఖాగా పెట్టి, ఎక్సైజ్ రాబడిని చూపిస్తూ దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కొంత వాల్యూమ్ ఆఫ్ రుణం తీసుకుంది అని గతంలో ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చలో ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏమన్నా జనరేట్ అయ్యే అవకాశం ఉందా? ఒకటి, ఇంతకు ముందు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ డిబేట్స్ వల్ల కూడా మాట్లాడుకున్నాం ఏమంటే, గత ప్రభుత్వం ఎక్సైజ్ మీద ఎక్కువగా ఆధారపడి గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాప్ కూడా ఓపెన్ చేయించి ఆదాయాన్ని సంపాదించుకున్నదనేది మనం చెప్తున్నాము. అది ఎక్సైజ్ సూపరింటెండెంట్ల దగ్గర నుంచి ఎక్సైజ్ నడిపించడం అనేది అంతకంటే దారుణం ఇంకోట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత బెట్ షాపులన్నీ బంద్ చేయిస్తాను అంటే నేను ఆంధ్రప్రదేశ్ తో పోలిక తీసుకొచ్చింది ఒక ఎక్సైజ్ ని తనఖా పెట్టి చేశారు అనేటటువంటి విషయంలో తప్ప, ఇక్కడ ఎక్సైజ్ కాకుండా ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ ఉంటుంది, అదే సందర్భంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ ఉంటుంది, రిజిస్ట్రేషన్ల శాఖ, తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా గణనీయమైనటువంటి ఆదాయమే. ఈ ఆదాయాల్లో ఏదో ఒక దాన్ని తనఖాగా పెట్టి తీసుకొచ్చే అవకాశం ఏ మేరకు ఉంది అనేది నా ప్రశ్న. మీరు ఇన్ని ఆదాయాలు వస్తున్నా కానీ వీళ్ళ ఖర్చులకే సరిపోతుంది కదా. ఇన్ని చెప్పిన డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆదాయం అనుకోండి,
వీళ్ళకి వచ్చే ట్యాక్సెస్ అనుకోండి, ఇవన్నీ కలిస్తేనే ప్రభుత్వం లోపల చేయలేకనే విపరీతమైన అప్పులు చేసిపోయింది కదా గత ప్రభుత్వం. ఓకే. మనమే అనుకున్నాం కదా 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని మనం స్వయంగా చూసాము, Yeah. చర్చించాము, ప్రజలకు కూడా చెప్పగలిగినాము, Yeah. చెప్పగలిగాము. వీళ్ళు అదనంగా వచ్చే ఇప్పుడు ట్యాక్సెస్ వేయకుండా అదనంగా వచ్చే ఆదాయ మార్గాలు ఏంటి అని చెప్పగలగాలి కదా. మేము చేస్తామంటారు. ఇంతకుముందు జగన్ గారు అన్నట్లు ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ చేస్తారు, బ్యాంకు మొత్తం రుణాలు తీసుకుంటారు, రైతులకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇట్ ఓకే. కానీ వాట్ ఈస్ ద నెక్స్ట్, వచ్చే పరిణామాలు ఏంటి?